సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద దోస్తి బైక్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక రైడ్ అయితే ఉంది. ఈరోజు అయితే మనం ఒక లేక్ అయితే వెళ్తున్నాము. అది షామీర్పేట్ లేక్. సో మొత్తానికి అయితే మా ఓన్కి అయితే పెట్రోల్ కొట్టించి మనం స్టార్ట్ అయిపోయినాం. మనం చెప్పాం కదా తగ్గేది లేదని. ఫస్ట్ టైం జాకెట్ వేసుకొని రైడ్ అయితే కొట్టాలనుకున్నా, బట్ స్టార్ట్ అయితే అయిపోయినా. సో ఈరోజు వచ్చేసి షామీర్పేట్ లేక్ వెళ్తున్నాం. కొంచెం ఆ లొకేషన్ బాగుంటుంది అని అన్నారు, బట్ దానికోసమే. సో ప్రస్తుతానికైతే మా ఓన్ పికప్ చేసుకొని ఆ నుంచి ఇంకా షామీర్పేట్కి వెళ్ళాలి. సో వారి దీనమ్మ విత్ మైక్తో మనం మాట్లాడుకోవాలి. మాట్లాడకపోతే మనం మూగలం అవుతాం. అది లైఫ్లో కొన్ని జరగాలి. అవి జరగకపోతే బాగోదు. ఇలాంటి సడన్ బ్రేక్లు వేసినప్పుడే కాలుతుంది కింద నుంచి పైకి. సో టైం వచ్చేసి ఇప్పుడు 2:37 అవుతుంది. మా ఓన్ బైక్లో ఏంటంటే 10 minutes లేట్ ఉంటుంది. 10 minutes లేట్ అయినా కూడా మా ఓన్కి బందోబస్తే ఉంటాడు. సో మనం అయితే చూద్దాం. షామీర్పేట లేక్ మ్యాక్సిమం మనం ఒక 3-4 కల్లా రీచ్ అవుతాము. సో కంపల్సరీ రీచ్ అయితే అయిపోతాం. వామో వీళ్ళు మా కొడుకులు వీళ్ళు సడన్లో వచ్చేస్తారు. వీళ్ళకి ఇంటికాడ చెప్పి వస్తారా చెప్పకుండా వస్తారా నాకు అసలు తెలియదు. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే లేక్ కొంచెం చూడబుద్ధి అవుతుంది. మళ్ళా ఆ బ్యూటిఫుల్ ప్లేస్లో చేయొచ్చు. బట్ ఈవినింగ్ కూడా బాగానే ఉంటుంది. బట్ స్కై అయితే ఈవినింగ్ పూట కూడా బాగానే ఉంటుంది. మంచి సన్సెట్ వ్యూ చూసుకుంటా కొంచెం ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళని బ్రేక్ సడన్గా వేస్తారు. వీడు రాంగ్ రూట్ వచ్చిండు. ఈయన వేసాలు, ఈయన కాకరకాయ వేసాలు. ఒక రోడ్ ఉంటుంది, ఆ రూట్లో వెళ్తే బాగుంటుంది. ఆడమ్మా జీవితం కాయ కొట్ట. అరే ఏ మనుషులరా మీరు? అరే ఇంకెన్ని రోజులు నడుపుతారు? అట్లా నడుపుకుంటూ పోతూనే ఉంటారా మనుషులు అన్నాక? ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? గుద్దాలా కొట్టు, గట్టి కొట్టు. ఇంకా ఇగో ఇప్పుడు నేను ఆ రూట్ నుంచి వెళ్ళినా అనుకో, అంబర్పేట నుంచి పోయినా అనుకో, ఆ ట్రాఫిక్ జామ్లో స్ట్రక్ అయిపోతా. ఇంకా నా పని కథం. ఇంకా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కపోయి ఇంకా వెళ్ళే ప్లేస్ కూడా ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సో మనకు అవి వద్దు. మనం ఫ్రీగా ప్రశాంతంగా బట్ తొందరగా వెళ్ళిపోవచ్చు రూట్ బాగుంటే. ఈ కార్లతోనే ఇదే నాకు వచ్చేది. అందుకే అది పెద్ద ట్యాంక్ పట్టుకొచ్చి కార్లను గుద్దుకుంటూ పోలే. ఇంకేం చేస్తాం మరి, మనకు అదే పని. సో 1 more రైడర్ పోతుండు. రైడింగ్ జాకెట్ వేసుకున్నాడు ప్రతి ఒక్కడు రైడరే. అట్లానే కూడా కొంత చెప్పి ఉంటారు. చెప్పిలు నడిపే విధానం ఒకలా ఉంటుంది, రైడర్స్ నడిపే ఒక విధానం ఒకలా ఉంటుంది. బట్ నడపడం మాత్రం కంపల్సరీ. డ్యూడ్ జస్ట్ ఎడుకో క్యాజువల్ ఎడికి వెళ్తున్నట్టు షూస్ వేసుకుని. బట్ మనకు షూస్ లేవు. మనకు షూస్ లాంటివి బట్ షూట్ కావు. బట్ మన అంతా తర్వాత చూసుకుందాం. బట్ టైం ఉంది దాని కూడా. అట్లా బ్యాగ్ వేసుకొని పోతుంటే కిలప్స్ కొంచెం స్కాలా అంట అబ్బా. సో బ్యాగ్ వేసుకొని ఎడికి వెళ్తుండు, రైడింగ్ పాయింట్ వేసుకొని. కానీ ఆ ప్యాడిల్స్ ఒకటి ముందర సేఫ్టీ గార్డ్స్ వేసుకున్నాం అనుకో, సో మనకు కూడా బైక్ బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి సో ఇలాంటి ఫ్లైఓవర్లు వేసినప్పుడే మనకు కూడా కొంచెం రిలాక్స్మెంట్ ఉంటుంది. కొన్ని దరిద్రం మాత్రం ఈ నుంచే కంటిన్యూ అవుతుంది. నేనైతే చెప్తూనే ఉన్నది. ఆ దరిద్రం ఉప్పల్లో కొంచెం క్రాస్ అయితే అయిపోతే కొంచెం రిలాక్స్ ఉండొచ్చు అనుకుంటా. బట్ ట్రాఫిక్ జామ్ మాత్రం ఘోరంగా ఉంటుంది. సో ఈ మధ్యన లాంచ్ అయింది మన వచ్చేసి అపాచీ 310. సో 310 కూడా డిఫరెంట్ టైప్ వేసిండు వాడు. ఎందుకో మన బైక్ని బైకు
పబ్లిక్ కొనేటట్టు చేస్తున్నాడు వాడు, అంత మాడిఫై చేస్తున్నాడు బైక్స్. నాట్ ఓన్లీ అప్పాచ్ అని కాదు కానీ వచ్చిన ప్రతి బైక్ ఏదో ఒక అట్రాక్టివ్, అంటే ఐ మీన్ మనుషులు దాన్ని అట్రాక్టివ్ అయ్యి కొనుక్కునేటట్టు చేస్తున్నాడు. ఇంతకుముందుకైతే ఏదో బైక్ల మీద నామకే వాస ఏదో కొన్నాడా తీసుకున్నా అన్నట్టుండే, బట్ ఈసారి మాత్రం అంతా దబిడే చేస్తున్నాడు. కవాసాకి 500 వచ్చింది. బాబా అంటే మనకు 5,20,000 దాకా ఉండొచ్చు. 5.2 ఉంది, అది కూడా లాంచ్ చేసినాడు. అది కూడా కవాసాకి ఇష్టపడేటోళ్ళు కూడా ఉంటారు కదా, ఇష్టం కాదు ప్రాణం ఉండేటోళ్ళు ఉన్నారు. ఆ సౌండ్, అది ఇచ్చే వాల్యూ, గాడి 13 కిలోమీటర్ ఆల్మోస్ట్ 16 కిలోమీటర్ వచ్చేసిన అంటే 5 minutesలో. బట్ ఇంకా ఒక 10 minutesలో మనము ఆల్మోస్ట్ 8 కిలోమీటర్ 7 కిలోమీటర్లు రీచ్ అయిపోతాం. మన లొకేషన్ మనం పికప్ చేసుకొని మళ్ళీ అని స్టార్ట్ అయిపోయి దబిడ అవుతుంది ఈరోజు మాత్రం. ఒక రైడింగ్ చేసేటప్పుడు ఇన్ని కానీ ఎలిమెంట్స్, ఇన్ని కానీ పార్ట్స్, ఇన్ని సెట్ చేసుకొని పోవాలంటే బాబా రక్తం వస్తుంది. లిటరల్లీ చెప్తున్నా. పేషెన్స్కి, ఆ రైడింగ్ పేషెన్స్కి అయితే నెక్స్ట్ లెవెల్. ఏదో మనం పెళ్ళికి పోయినంత సామాన్లు ఎట్లా పెట్టుకుంటాం, పెళ్ళికి పోతే ఐ మీన్ ఈరోజు మార్నింగ్ పెళ్ళి ఉంది, సో దానికి అన్ని షర్ట్లు, చీరలు, దానికి సంబంధించిన పెళ్ళికి సంబంధించిన లేకపోతే ఎలిమెంట్స్ అన్నీ తీసుకొని ఎట్లా పోతారో అది వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటారు. బట్ ఈ బైక్ రైడర్స్ ఏంటంటే ఒకటే, ఇప్పుడు పెళ్ళికి పోయినప్పుడు ఎన్ని పెట్టుకుంటారో, బైక్ రైడింగ్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు అన్ని ఎలిమెంట్స్ పెట్టుకొని బండి ముందే ఒక 200 kgs ఉంటుంది, దాంతోపాటు ఈ బ్యాగ్స్ ఒక 100 kgs పెట్టుకొని, వామ్మో అసలు నెవర్ ఎక్స్పెక్టేషన్. అసలు అంత పేషెన్స్ ఉండాలి బైక్ రైడింగ్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం. అచ్చా నుంచి అప్సిగూడ నుంచి రైడ్ తీసుకోవాలి, బట్ ఏం చేసినామంటే మనం మాత్రం ఈ నుంచి వెళ్ళిపోతాం. సో 9 కిలోమీటర్ ఉంది చెప్తున్నా కదా, మనం అట్లీస్ట్ ఒక 3 కల్లా ముట్టేస్తాం మనం. వన్ సైడ్ లొకేషన్స్ బాగుంటాయి అప్ప వాడు ఉండే ప్లేస్ నుంచి. సో అందుకోసం మ్యాక్సిమం ప్లేస్ నుంచే వెళ్ళిపోతా. ట్రాఫిక్ జాము. అరే ఎందుకురా ఇట్లా చేస్తారు మీరంతా, కొంచెం ఎందుకు సడన్ గా ఆపుతారా నాయన, నడపనికి రాకపోతే నడపకండి. ఎట్లా హైదరాబాద్లో ట్రాఫిక్ జాము, ఐ మీన్ పొయ్యే కొద్దీ ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఎన్ని ఫ్లైఓవర్ వేసినా అది తగ్గదు. రోడ్ 7 కిలోమీటర్ ఉంది. 7 కిలోమీటర్ ఉందా, మనం వెళ్ళిపోతాం. మనకు చెప్పిగా నడుపుతానే బాగుంటది, లేదంటే నార్మల్గా వెళ్తుంటే కూడా ఎవడు సపోర్ట్ చేయడు, ఎవడు ఇష్టం ఉన్నట్లు. ఇంకా ఎన్ని కిలోమీటర్, మ్యాక్సిమం 3 కిలోమీటరా, 4-5 కిలోమీటర్ల మనం రీచ్ అయిపోతాం షామీర్పేటకు. ఓకేడా, ఇదేం రా ఇట్లుంది, ఇదేంది ఇది, ఇదే షామీర్పేట. ఓహోహోహో, అడేంది బంగారు తెలంగాణ. అటు బాగుంది, ఇటు బాగుంది ప్లేసు, డౌన్ దిగాలనా, ఇట్లా వెళ్ళాలా. ఓహోహో, అయితే షామీర్పేటకి వచ్చేసినాం. పోలీసు వాళ్ళు ఉంటారా, పోలీసు వాళ్ళు ఉన్నాం, మనం కవర్ చేసుకుంటాంలే. ఓకే కట్టమైస్తాం. లొకేషన్ బాగుంది, షామీర్పేట లేక అంటారు అనమాట దీన్ని. ఇక్కడ అమ్మవారి ఒక టెంపుల్ ఉంది, కట్టమైసమ్మ టెంపుల్. మామా గట్ ఈ స్పీడ్ బ్రేకర్తో గుర్తులుతాం రా నాయన, నీకన్నా నాకే గుర్తున్నాయి పైన. ఓకే, లొకేషన్స్ బాగానే ఉంది. ఎక్కడ ఇదేనా బైక్ పార్క్ చేయడానికి ఉందా మంచిగా, డౌన్ దిగాలా ఉందా బైక్స్, పోవచ్చా? ఓకే, డూ అటాచ్ చేద్దాం. ఇంకేం చేస్తాం మరి ఈ లొకేషన్. అమ్మా అరే ఎందుకు భయపడతావా భయ్, మరి ఘోరంగా చేస్తావు నువ్వు, కింద ఎందుకు పడేస్తా. ఇంకోసారి అట్లా అన్నావు అనుకో, పోయి దానిలోనే దింపుతా. అరే ఏడికి తీసుకొచ్చినవరే, అంత పెద్ద సంత తీరు ఉంది.
నువ్వు నువ్వు ఇవే మజాక్ లేదు కానీ ఈడ కూడా లవర్స్ ఉంటారా? ఏమంటారా మొక్కలు ఏం జాగ్రత్త మళ్ళీ లవర్స్ ఉంటారా? అంతేనంటావా? ఆడేం చేస్తుండ్రు? అదే 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 మస్తు ఉంది కదరా. ఆడ ఆడ బాగుంది కదా, మన బంగారం అనేది ఉంది కదా. ఆడ ఒక టెంపుల్ ఉంది, అదేంది అది? ఇక్కడ వీడికి వచ్చి క్రాకర్స్ కాల్చింది అయిందిరా. అరే 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 ఏం లొకేషన్ మామ, లొకేషనా? అరే అరే అర్థం కాలే. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. గంగాధర్ నీకు కూడా తెలివి ఉంది రాబాయ్. ఇది చేపలు పట్టినీకనా? ఓకే బాగానే ఉంది లొకేషన్. ఎందుకు? ఎందుకు కాదు అయిపోయి